మస్తు మస్తులే. నేనైతే సూపర్బ్ గున్నా అండి. ఈ వీడియోలో మనం డీజే టిల్లు సిరీస్ తో సూపర్బ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీయే తెలుసు కదా. నేను అంటుంది మీకు తెలుసా అని అడగట్లేదు, ఈ సినిమా పేరే తెలుసు కదా. ఈ సినిమా 17th అక్టోబర్ అంటే నిన్నే ఈ సినిమా రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ తో అయితే నడుస్తుందండి. ఇక ఈ సినిమా డైరెక్టర్ నీరజ కోనా, అలాగే హీరోయిన్స్ శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మన తమన్. అయితే ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ ఏంటి, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి, అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్ ఏంటో కూడా క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అట్లాగే మీరు వీడియో చూస్తున్నారు కదా, అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతున్నారబ్బా. ప్లీజ్ జర లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్ని లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది, అంతే. సో అట్లాగే మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లాగే మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఇక ఈ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 45 కోట్లు. ఇప్పుడు మనం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ ఎంత జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్ 2,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్ర 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. టోటల్ ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకి 16,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 1,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే మరొక 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 22 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక మనకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఓవరాల్ 23 కోట్ల ప్లస్ షేర్ కలెక్షన్స్ అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు మనం ఈ సినిమా డే 1 ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. డే 1 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 24%, ఆఫ్టర్నూన్ షో 25%, ఈవినింగ్ షో 24%, నైట్ షో 39%. ఒకసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 15% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. వెరీ గుడ్ సైన్. ఓవరాల్ డే 1 తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 28%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమాకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ డే 1 ఎలా వచ్చిందో చూద్దాం. డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 2,10,00,000. మనం దాన్ని గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 2,50,00,000. డే 1 ఓవర్సీస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 0.75 CR అంటే 75 లక్షలు. డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసినట్లయితే 3,25,00,000. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలంటే డే 1 కలెక్షన్స్ చూసినట్లయితే చాలా కష్టమే అనిపిస్తుంది నాకు. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ వాల్యుబుల్ కమెంట్ ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చుకో ఫ్రెండ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.